బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేవ్ పార్టీ వెనుక విజయవాడ మూలాలు ఉన్నాయి. రేవ్ పార్టీని నడిపిన లంకపల్లి వాసు విజయవాడకు చెందిన వ్యక్తిగా గుర్తించారు అధికారులు. గతంలో విజయవాడ కేంద్రంగా క్రికెట్ బుకీ వ్యవస్థ నడిపిన వాసు విజయవాడలో ఇటీవల ఖరీదైన స్థలాలు కొన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అమర్ మనకి అప్డేట్స్ అందిస్తారు. అమర్, ఈ రేవ్ పార్టీకి సంబంధించిన మూలాలు విజయవాడ నుంచి కనిపిస్తున్నాయి, అప్డేట్స్ ఏంటి? కార్తిక్, బెంగళూరు కేంద్రంగా సంచలనం సృష్టించినటువంటి డ్రగ్స్ పార్టీ ఏదైతే నిర్వహించారో దానికి సంబంధించి సంపంగి వాసు అలియాస్ లంకపల్లి వాసుకు సంబంధించినటువంటి స్వస్థలం విజయవాడ ప్రాంతం. విజయవాడలో గతంలో కూడా వాసు కొన్ని క్రికెట్ కి సంబంధించినటువంటి బెట్టింగ్ నడిపి దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు చేసిన ఆందోళన చేసినటువంటి ఘటనలు ఇక్కడ నమోదయ్యాయి. కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. విజయవాడ కేంద్రంగా అనేక క్రికెట్ యాప్స్ ద్వారా కావచ్చు, ఫిజికల్ గా కూడా అతను బెట్టింగ్ నిర్వహించాడు. క్రికెట్ వ్యవస్థ ఏర్పాటు చేసి విజయవాడ కేంద్రంగా అటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు చెందినటువంటి బుకింగ్ తో చేతులు కలిపి కోట్లాది రూపాయల బుకింగ్లకు సంబంధించినటువంటి వ్యవహారాలు గడిపినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రాథమికంగా నిన్న విజయవాడ నుంచి వెళ్లిన తర్వాత కొద్ది రోజుల క్రితమే విజయవాడ కేంద్రంగానే ప్లాన్ చేసుకున్న తర్వాత తన అనుచరులతో కలిసి బెంగళూరు కేంద్రంగా ఈ డ్రగ్స్ పార్టీ అయితే నిర్వహించారు. ఈ రేవ్ పార్టీకి సంబంధించి ఇప్పటికే బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందుకు సంబంధించిన వివరాలు కూడా విజయవాడ పోలీసులకు కూడా పూర్తి తెలుస్తుంది. సంపంగి వాసు సంబంధించిన చరిత్ర కావచ్చు, విజయవాడ నమోదైనటువంటి కేసుల వివరాలు కూడా బెంగళూరు పోలీసులు కోరగా విజయవాడ పోలీసులు అందించినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కేవలం వాసుతో పాటుగా మరో కొంతమంది కూడా విజయవాడ నుంచి వెళ్లి వాసు టీం సభ్యులుగా ఉన్నారు. వీరందరిపై కూడా ప్రస్తుతానికైతే కేసు నమోదైన పరిస్థితి అయితే ఉంది. విజయవాడ పోలీసులు మరింత ఎంక్వైరీ చేస్తున్నారు. విజయవాడలోని మిగిలిన పోలీస్ స్టేషన్ ఇంకేమైనా కేసులు నమోదయ్యాయి. 1 టౌన్ కేంద్రంగా కూడా వాసు వ్యవహారం నడిపిన నేపథ్యంలో అటు 1 టౌన్ 2 టౌన్ తో పాటు ఇతర నగర కమిషనరేట్ లో ఉన్న కేసులు కూడా విచారణ జరుపుతున్నారు. థ్యాంక్ యూ అమర్.